తెలంగాణకు చెందిన 6 ఏళ్ల బుడ్డోడు మోడలింగ్లో అదరగొడుతున్నాడు. తన ప్రతిభతో తెలంగాణ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు. హైదరాబాద్కు చెందిన సాయి రేయాన్ష్ చదువుతో పాటు మోడలింగ్లోనూ అదరగొడుతున్నాడు. ఇటీవల కేరళలో జరిగిన జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ పోటీలో తెలంగాణ తరపున పాల్గొని రన్నరప్గా నిలిచాడు. ఆగస్టులో బ్యాంకాక్లో జరిగే అంతర్జాతీయ పోటీలకు భారత్ నుంచి ఎంపికయ్యాడు. మోడలింగ్లో ప్రతిభ చాటుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఈ బుడ్డోడు మోడలింగ్ స్టైల్ని చూసి అందరూ ఫిదా అవుతున్నారు. I am 6 years old. I am studying in Palri Model School. My hopes are coloring, drawing, acting. When I grow up, I want to become actor. Thank you. Have a nice day. Okay. ఈ మోడల్ ఎక్కడ వచ్చింది రన్నర్ అప్? JMI fashion show. ఓకే. ఇంకా నువ్వు ఇంత ముందు ఎక్కడెక్కడ చేసావు ఇవన్నీ? లిటిల్ మిస్టర్ సౌత్ ఇండియా, గ్రాండ్ డివా, ఇంకా చోటా క్వీన్ అవన్నీ చేశాను. సాయి రేయాన్ష్ కి మోడలింగ్ మీద ఇంట్రెస్ట్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తను 4 years నుంచి యాక్టింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండిండే. సో ఆ యాక్టింగ్ ఇంట్రెస్ట్ అనేది చూసి మేము వాడిని యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేపిద్దామని అనుకున్నాము. సో అలా రీసెర్చ్లో మాకు కౌశల్ గారు క్లాసెస్ కండక్ట్ చేశారు వైజాగ్లో. అది చూసి మేము అప్రోచ్ అయ్యాము. వాళ్ళని అప్రోచ్ అయ్యాక వాళ్ళు చెప్పారు యాక్టింగ్తో పాటు మోడలింగ్ మీద కూడా మీరు ఇంట్రెస్ట్ చూపించండి, లైక్ సో దట్ అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది బాబు కెరియర్కి అని అన్నారు. సో ఓకే ఫైన్ అని చెప్పేసి మేము ఫస్ట్ మోడలింగ్ మీద జాయిన్ చేసాం బాబుని. సార్ దగ్గర బాబు వచ్చేసి ఒక 3 months కోర్స్ తీసుకున్నాం అనమాట. సో అలా బాబుకి కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంప్రూవ్ అయ్యింది. సో అలా చిన్న చిన్న షోస్కి నుంచి మేము తీసుకెళ్లడం స్టార్ట్ చేసాం బాబుని. అలా ఒక 4 to 5 shows చేశాడు బాబు. అన్నిట్లో విన్ అవ్వాడు. టైటిల్ విన్నర్గా రన్నర్అప్గా గెలిచాడు అనమాట. నేషనల్ లెవెల్ అయ్యే జూనియర్ JMI జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్కి పార్టిసిపేట్ చేయండి అని చెప్పారనమాట. సో దానికి కాలికట్లో అయ్యింది, అది మే మంత్లో అయింది కాలికట్లో. సో దానికి తీసుకెళ్ళాము. బాబు తెలంగాణని రిప్రజెంట్ చేశాడు. అక్కడ ఓవరాల్గా 3 rounds అయ్యాయన్నమాట. ఫస్ట్ రౌండ్ వచ్చేసి టాలెంట్ రౌండ్, సెకండ్ రౌండ్ వచ్చేసి నేషనల్ కాస్ట్యూమ్ రౌండ్ అండ్ థర్డ్ రౌండ్ వచ్చేసి వెస్ట్రన్ రౌండ్. సో బాబు చాలా బాగా చేశాడనమాట. అక్కడ రన్నర్అప్గా వచ్చాడు. అండ్ దెన్ ఫ్రమ్ దర్ అక్కడి నుంచి మేము ఇప్పుడు వరల్డ్ ఫైనల్స్కి సెలెక్ట్ అయ్యాడు. ఇండియాని రిప్రజెంట్ చేస్తూ బ్యాంకాక్లో జరగబోతున్న JMI వరల్డ్ ఫైనల్స్కి సెలెక్ట్ అయ్యాడు. సో బాబుకి మనం వాళ్ళ టాలెంట్ ఏంటి అనేది మనం ఫస్ట్ గుర్తించాలి. వాళ్ళకి ఏదైతే ఇష్టం ఉందో దానిలో మన తోచినంత మన సపోర్ట్ మనం చేస్తే వాళ్ళకి ఓకే మన పేరెంట్స్ మనకు సపోర్ట్ చేస్తున్నారని వాళ్ళ ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఓపెన్గా చెప్పగలుగుతారు మనతో.